ఈ బిగ్ బాస్ మొత్తం ఫ్యామిలీ రావటం సాటర్డే సండే ఫుల్ ఎంజాయ్ అనిపించింది భయ్య. ఎందుకంటే మన బిగ్ బాస్ సీజన్ 8 కి బూస్టప్ 4 వీక్స్ కాబట్టి లాస్ట్ ఎండింగ్ ఎపిసోడ్స్. ఇంకోటి ఏంటంటే ఈరోజు టీజర్ లో భయ్య ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ అనుకుంటా వెళ్ళిపోయిన కంటెంట్ వచ్చి నామినేషన్ చేయడం. ఎందుకంటే ప్రతి సీజన్ లో వెళ్ళిపోయి ఎలిమినేషన్ వచ్చి కామెడీగా జస్ట్ ఎంజాయ్ చేసి ఒక పార్టీ టైప్ ఎంజాయ్ చేసి వెళ్ళే వాళ్ళు. ద ఫస్ట్ టైం వాళ్ళు వచ్చి నామినేషన్ చేయడం అనేది వెరైటీ కాన్సెప్ట్. అదిరిపోయింది ఆ కాన్సెప్ట్ అనుకుంటున్నాను. అంటే నేను చూసే సోనియా చేయటం ఎలా అనిపించింది? ఈ రోజు సోనియా టీచర్ చూపించారు. సోనియా బయట చాలా బాగా చూసి ఆమె బిగ్ బాస్ కూడా విమర్శించింది. ఆమె ఆయన మళ్ళీ బిగ్ బాస్ పిలవడం కానీ రావడం అనేది ఆమె అభిప్రాయానికి వదిలేస్తున్నాను నేను. ఎందుకంటే బిగ్ బాస్ వరస్ట్ షో, దాన్ని చాలా బ్యాడ్ చేశారు అని సోనియా. కానీ మళ్ళీ ఎలా వచ్చిందామా వచ్చి మరి వాళ్ళని నామినేట్ చేయడం అనేది నాకు చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. బేబీ అక్క ఎలా అనిపించింది? బేబీ అక్క వచ్చి ఇంకా కూర్చొని స్టైల్ గా చైర్ మీద నిఖిల్ నీ వల్ల వెళ్ళిపోయినా అంటుంది. నిఖిల్ ని నామినేట్ చేసింది, పృథ్వీని నామినేట్ చేసింది. ఈసారి ఏమో పృథ్వీయో లేదా విష్ణుప్రియో వెళ్ళిపోతారో అనిపిస్తుంది. మేడం యష్మి డేంజర్ జోన్ లో ఉన్నారు అనిపిస్తుంది. అంటే అదే చూస్తే ఆల్రెడీ కన్నడ యూట్యూబర్ ఆల్రెడీ చెప్పారు, మన కన్నడ వాళ్ళు తెలుగు బిగ్ బాస్ లో ఉన్నారు, వాళ్ళను సపోర్ట్ మీరు అందరు సపోర్ట్ వాళ్ళని చేసి తెలుగు మన కన్నడ జెండాను తెలుగు ఎలిగినట్టు చెప్పాడు. దానిపైన నా అభిప్రాయం ప్రకారం కన్నడ అనేది లేదు, ఎవరు బాగా ఎవరైనా ఆదరిస్తారు. అలా అయితే మన కన్నడ బిగ్ బాస్ లో మనోడు గెలిచాడు భయ్య, బాలాజీ అతని పేరు. కన్నడ బిగ్ బాస్ లో తెలుగోడు గెలిచాడు. కానీ ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం నిఖిల్ టాప్ 2 లో ఉంటాడు, కానీ నబీల్ కప్ గెలుస్తాడని నా అభిప్రాయం గట్టిగా చెప్తున్నా. బ్యాక్ మై ఓట్ రాసి పెట్టుకోండి. నబీల్ కానీ లేదా ప్రేరణ వీళ్ళిద్దరు ఎవరైనా కొడతారు. నిఖిల్ కొంచెం ఎక్కడో డల్ అయినాడు అనిపిస్తుంది. అదే చూస్తే శివాజీ గారు ఇష్టం. అదే శివాజీ గారు పోయినసారి పల్లవి ప్రశాంత్ ని సపోర్ట్ చేశారు, ఈసారి ఏమో విష్ణుప్రియాని సపోర్ట్ చేస్తారు. ఎందుకు సపోర్ట్ చేశారో ఆయనకి అర్థం. నెంబర్ 1 లకు నువ్వు రావాలని పెట్టాడా, లేకపోతే నువ్వు ఎప్పుడు రాలేవు అందుకే నేను పెట్టానని పెట్టాడా ఏమో నాకు అర్థం కావటం లేదు భయ్య. విష్ణుప్రియాని శివాజీ గారి ప్రొడక్షన్ వేరుంటది, ఆయన ప్రొడక్షన్ మొత్తం మార్చి పాడేసినారు విష్ణుప్రియాని నెంబర్ 1 లో పెట్టి. విష్ణుప్రియాని ఆశ్చర్యంగా చేసింది ఇలా శివాజీ గారు అన్ని 1 లో పెట్టడం ఏంటి అని కొంచెం వెరైటీ అనిపించింది. వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి ఆల్రెడీ లవ్ ట్రాక్ వాళ్ళ అన్ని జెన్యున్ కాదమ్మా, బయట ప్రపంచం వేరు బిగ్ బాస్ ప్రపంచం వేరు అని అంత బాగా చెప్పినా మళ్ళీ పృథ్వీ వెంట పడుతుంటే ఇంకా ఆడియన్స్ కూడా ఆమెకు ఓటేయని అనిపిస్తుంది. అదే పృథ్వీ వాళ్ళ బ్రదర్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఏదైతే ఉందో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ డిటేషన్ ఏంది అని. దాని పైన ఆల్రెడీ నిశ్చితార్థాలు అవి కూడా జరుగుతున్నాయి అని. పృథ్వీకి మంగళూరులో సంబంధాలు చూస్తున్నారు అవన్నీ వాళ్ళ బ్రదర్ చెప్పారు. అన్ని ఫ్యామిలీ మ్యాటర్స్ వాళ్ళు వచ్చినాకనే కొంచెం వాళ్ళ గేమ్ అనేది ఎంటర్టైన్మెంట్ గా బాగుంటుందేమో నా అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ పరంగా ప్రతి ఒక్కరు హింట్ ఇచ్చిపోయారు భయ, ఒక్కొక్కరు హింట్ ఇచ్చిపోయారు ఫ్యామిలీస్ కి, వాళ్ళ కన్సెషన్స్ కి. నిఖిల్ కూడా వాళ్ళ మదర్ హింట్ ఇచ్చిపోయారు వెంటనే ఆయన మారిపోయి కొన్ని యష్మితో, ప్రేరణతో, గౌతమ్తో దూరంగా వెళ్ళిపోయారు. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8 లో ఆశ్చర్యపరిచేది ఏంటంటే, మనకు సూపర్ గా అనిపించేది ఏంటంటే గౌతమ్ పుంజుకోవడం. వచ్చిన ప్రతి వారు గౌతమ్ ని టాప్ 5 లో పెట్టారండి, టాప్ 3 టాప్ 2 లో పెట్టడం జరిగింది. గౌతమ్ అంత బాగా పుంజుకోవడం అనేది నా అభిప్రాయం. గౌతమ్ కూడా అనుకోండి వచ్చిన ప్రతి పేరెంట్ సెలబ్రిటీ కూడా గౌతమ్ ని టాప్ 5 లో పెట్టాడు కాబట్టి చాలా బాగా అనిపించింది నాకు. సీజన్ 8 ఇంకా రంబోలాగా రసవంతరంగా సాగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే పాత కంటెంట్ మన బేబీ అక్క గాని, సీత గాని, నైని పావని వీళ్ళంతా రావడం జరుగుతుంది. నామినేషన్ లో టాప్ 5 ఎవరు ఉండే అవకాశం ఉంది? కంపల్సరీ నిఖిల్, నబీల్, గౌతమ్ కృష్ణ, మన రోహిణి, ప్రేరణ వీళ్ళు ఉండబోతున్నారు. డామ్స్ ఓకేనా.